ఎంజీరావు గారు, ఇక బ్రిక్స్ స్పెషల్ సమ్మిట్లో భారత్ అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్పై దీని ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? అండ్ ప్రధాని మోదీ ఈ బ్రిక్స్ కూటమి స్పెషల్ సమ్మిట్కి హాజరు కాలేదు, ఫారెన్ మినిస్టర్ జయశంకర్ మాత్రమే వెళ్ళారు. ఎందుకంటారు? ఎస్ అండి, ఇప్పుడు బ్రిక్స్ ట్రేడ్ సమ్మిట్ అని ఇప్పుడు ప్రస్తుతం బ్రిక్స్ అధ్యక్షురాలుగా ఉన్న బ్రెజిల్ దేశం దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ బ్రిక్స్ ట్రేడ్ సమ్మిట్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే ట్రంప్ ఆంక్షలకి ప్రతిస్పందనగా ఈ బ్రిక్స్ ట్రేడ్ సమ్మిట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా బ్రెజిల్ అధ్యక్షుడు లులు డిసల్వా ఏంటంటే ఈ ట్రంప్ మీద డైరెక్ట్ ఫైర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే బ్రిక్స్ కంట్రీలో ఒక ప్రధానమైన దేశమైన బ్రెజిల్ మీద 50% టారిఫ్లు, 70% టారిఫ్లు కొన్ని ప్రొడక్ట్స్ మీద ఉండడం జరిగింది. ఇప్పుడు బ్రెజిల్కి అమెరికాల మధ్య ఎంతో ట్రేడ్ వివాదం నడుస్తుంది. భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ వివాదం నడుస్తుంది. ఇప్పుడు ఇంకో ప్రధానమైన దేశమైన చైనా అమెరికాల మధ్య ట్రేడ్ వివాదం నడుస్తుంది. తర్వాత రష్యా అమెరికాలకు అసలు పడడం లేదు. సౌత్ ఆఫ్రికా ఇంకో బ్రిక్స్ దేశమైన సౌత్ ఆఫ్రికా అసలు పడడం లేదు. రామోపోసా వైట్ హౌస్లో ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఈ విధంగా బ్రిక్స్లో ప్రధానమైన 5 దేశాలకి అమెరికాకి వివాదం నడుతుంది. ముఖ్యంగా ట్రేడ్ వివాదం, రాజకీయ వివాదం అనేది పక్కన పెడితే. కాబట్టి ఈ సమ్మిట్ని బ్రెజిల్లో పెట్టడం జరిగింది. ఇది ఆన్లైన్ సమ్మిట్ అండి. ఈ సమావేశంలో ముఖ్యంగా ట్రేడ్ సమ్మిట్ అయినా ట్రేడ్ మినిస్టర్ లెవెల్లో జరగలేదండి, దేశ అధ్యక్షుల లెవెల్లో జరిగింది. డూలా డిసిల్వా దీనికి అధ్యక్షత వహిస్తే పుతిన్ను, జీ జిన్పింగ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అటెండ్ కాలేదు, స్కిప్ చేశారు. ఈ విషయాన్ని ఎందుకు స్కిప్ చేశారో చెప్పే ముందు ఈ బ్రిక్స్ సమ్మిట్లో ఏం జరిగింది ట్రేడ్ సమ్మిట్లో అంటే బ్రెజిల్ అధ్యక్షుడు జీ జిన్పింగ్, పుతిన్, తర్వాత సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ రామోపోసా, ఇండియన్ మన రిప్రజెంటేటివ్ అటెండ్ ఎస్ జయశంకర్ ఫారిన్ మినిస్టర్ చాలా తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఎవరి మీద? అమెరికా మీద. డైరెక్ట్గా ప్రత్యక్షంగా చెప్పారన్నమాట. అంతర్జాతీయ వాణిజ్యానికి వాణిజ్య సూత్రాలు ఉండాలి, కానీ నాన్ వాణిజ్య అంటే నాన్ ట్రేడ్ ఇష్యూస్ని కూడా అమెరికా ఇన్వాల్వ్ చేస్తుంది. అది తప్పు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అంటే అంతర్జాతీయ చట్టాలు అంటే WTO ఉంటుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చట్టాలు ఉంటాయి. యునైటెడ్ నేషన్స్లో ట్రేడ్ అండ్ టారిఫ్స్ అని అంటాడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేది. దాని ప్రకారం అన్ని చట్టాలు ఉల్లంఘించి ఈరోజు అమెరికా ఆంక్షలు విధిస్తుంది. అది తప్పు, అంతర్జాతీయ చట్టాల ప్రకారం అని ఫైర్ అవ్వడం జరిగిందనమాట ఈ మల్టీలేటరల్. తర్వాత ఇక్కడ ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఆ నిర్ణయం ఏంటంటే ఈ బ్రిక్స్ దేశాల అంతర్గత వాణిజ్యానికి డాలర్ని తొలగించి అంతర్గత మనం ఏ దేశాల కరెన్సీలు ఉంటే ఆ కరెన్సీలో ట్రేడ్ చేయడం. ఇది చాలా పెద్ద నిర్ణయం అండి. ట్రంప్కి గుణుకు పట్టుకుందనమాట. ఎందుకంటే అంతర్జాతీయ కరెన్సీగా చలామణిలో ఉన్న డాలర్ని తొలగించి ఈ బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ దేశాలు అంటే ఇప్పుడు 5 దేశాలే కాదండి, ఇరాన్ నుంచి ఇంకా డజన్ కొద్ది దేశాలను, సౌత్ ఆఫ్రికా ఉంది, UAE ఉంది. ఈ దేశాలన్నీ కలిపి అంతర్గత వాణిజ్యాన్ని డాలర్ను పక్కన పెట్టి ఈ అంతర్గత కరెన్సీలో తీస్తే అది బ్రిక్స్ కరెన్సీకి ప్రాతిపదిక అవ్వబోతుంది భవిష్యత్తులో రాబోయేది. తర్వాత డాలర్ ప్రాబల్యం తగ్గిపోబోతుంది. చాలా ప్రధానమైన విషయం నిర్ణయం తీసుకోవడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంతర్గత వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం అనేది ఒకటి పెట్టారనమాట. ఇక జీ జిన్పింగ్, పుతిన్ అయితే డైరెక్ట్ అటాక్ ట్రంప్ మీద చేయడం జరిగింది ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల, ఆంక్షలు, టారిఫ్స్ వల్ల. సో ఇంతటి విశిష్టమైన నిర్ణయం జరిగింది కాబట్టి అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కుదుపు, ఒక టెక్టానిక్ షిఫ్ట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు భారత ప్రధాని దీనికి ఎందుకు అటెండ్ అవ్వలేదు? చాలా ప్రధానమైన విషయం అండి. ఎందుకంటే మొన్నే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి వెళ్ళారు. ఇప్పుడు బ్రిక్స్ దేశాలు వచ్చే సంవత్సరం బ్రిక్స్కి అధ్యక్షురాలుగా భారతదేశం అవ్వబోతుంది. సో ఇంత ప్రధానమైన సమావేశంలో ఎందుకు వెళ్ళలేదు అంటే చాలా పెద్ద కారణం ఉందండి. ఒక్కటేనండి, డైరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మధ్యన ఒక భేటీ జరగబోతుంది. అది భేటీ అనేది జరగబోతుంది, ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి. ఇలాంటి సమయంలో మళ్ళా బ్రిక్స్కి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా ట్రంప్ కోసం మాట్లాడేదానికంటే భారత ప్రతినిధిగా జయశంకర్, ఆయన కూడా తక్కువేం కాదు, ఎస్ జయశంకర్ని పంపడం అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పక్కన ఉండడం వల్ల కాస్త అమెరికాకి కాస్త కూల్ చేసినట్టు. అందుకనే వెంటనే ట్రంప్ కూడా స్టేట్మెంట్ చూడాలి. నేను నా ఫ్రెండ్ అయిన మోడీని ఇమ్మీడియట్గా నేను కలవాలనుకుంటున్నాను అని ఒక ట్రంప్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిందంటే ఈ ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతించాలండి. అంటే ఇక్కడ భయపడి కాదు, ఏమీ కాదు. ఒక సందర్భంలో అంటారనమాట, ఏదైనా ఒక పిగ్ అనేది ఒక మురుకుతోటి వెళ్తుంటే దాన్ని తప్పించుకుని వెళ్ళాలి. ఒక మ్యాడ్ పిచ్చోడు వస్తున్నాడు, అది తప్పించుకెళ్ళాలి. ఒక మూర్ఖుడితో ఆర్గ్యుమెంట్లు ఉండకూడదు. మూర్ఖుడితో ఆర్గ్యుమెంట్ ఉంటే నష్టం అనమాట. ఇప్పుడు ట్రంప్ అనేది చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు, ఒక ఈగోటిస్ట్గా ఉన్నాడు అనమాట.
ఇలాంటి పర్సన్ కాస్త ఆర్గ్యుమెంట్లు వీటిని హర్ట్ చేసేదాన్ని తప్పించుకుంటున్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి చాలా అవకాశం చాలా ఉంది, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఆ నేపథ్యంతో ఆ నేపంతో వైఎస్ జయశంకర్ని అక్కడ పంపడం జరిగింది. కాబట్టి ఈ పుతిన్ జీ జిన్పింగ్తో ఆయన పాల్గొన్నాడు కాబట్టి ఇటు ట్రంప్ కాస్త కూల్ అయ్యి ట్రేడ్ డీల్కి వస్తున్నాడు. మనకి చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ డీలు, ఎందుకంటే ఇప్పుడు చైనా అవకాశం వస్తే ట్రేడ్ డీల్ చేసుకుంటుంది, ఇండియాని పక్కన పెట్టదు. జపాన్ ట్రేడ్ డీల్ చేసేసుకుంది, అది పక్కన దేశమే. ఏ దేశాలన్నీ రెడీగా ఉంటాయి. ఇండియా కూడా చాలా జాగ్రత్తగా డిప్లొమేట్ చేస్తూ మూర్ఖుని ఇంకా హర్ట్ చేయకుండా, మూర్ఖుని మనసు రంజింప చేయలేకపోయి ఏదో ట్రై చేసి ట్రంప్తో రావడం. దిస్ ఈజ్ వాట్ ది డిప్లొమసీ. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే పుతిన్ జీ జిన్పింగ్తో ఇంకా ప్రతిసారి కూర్చున్నాం అనుకోండి, ఈ వెస్ట్రన్ బ్లాక్ను వదిలేసి ఈ బ్లాక్తో ఎక్కువ రిలేషన్షిప్ మనం అంతా పులుముకోవాల్సిన అవసరం లేదు. మన దేశ ప్రయోజనాలు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సుప్రీం నేషనల్ ఇంట్రెస్ట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మోడీ, దాన్ని ఇండియా ఫస్ట్ అంటారు. సో చాలా జాగ్రత్తగా దౌత్యం చేస్తూ ట్రంప్తో ఇప్పుడు ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి. కాబట్టి ట్రంప్ కూడా షాక్ వచ్చి ట్రంప్ వెంటనే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నేను మీట్ అవ్వాలని స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో ఒక అద్భుతం జరుగుతుంది. తర్వాత జాసన్ మెల్లర్ అని ఇండియా లాబీయిస్ట్, ఇండియన్ ఎంబసీ అమెరికాలో నియమించిన ఆయన అక్కడ ట్రంప్ని కలిశారు. ఒక అద్భుతమైన ట్రేడ్ డిస్కషన్ బ్యాక్గ్రౌండ్లో అవుతుంది. సో ఇండియా యుఎస్ల మధ్య ట్రేడ్ డీల్ కుదిరితే అది ఇండియా గ్రోత్ రేట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత లేదని ఇటు చైనా గ్రూప్తో మనం ఏకం అవ్వడం మనకు కుదరదు, మన సెక్యూరిటీ చైనా నమ్మలేం. కాబట్టి ఇటు అమెరికా ఇంపార్టెంట్, చైనా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మోడీ ఒక అద్భుతమైన దౌత్యం అండి ఇది. ఇండియా ఫారిన్ పాలసీకి ఒక పరాకాష్ఠగా ఉంటుంది అనమాట. ఇది చాలా లోతుగా ఉండాలి. అంతేగాని ఇప్పుడు ట్రంప్కి భయపడిపోయి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మానేశాడు, మీటింగ్కి అటెండ్ కాలేదని ఎవరు అనకూడదు. ఇది చాలా అద్భుతమైన దౌత్యం అంతే. ఇక ఉపరాష్ట్రపతి